మాలిని మళ్ళీని ఇంటికి తీసుకొని వచ్చి తనకి తాంబూలాన్ని ఇస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మాలిని ఏం చేస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇదేమైనా ప్లానా ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మల్లికి బొట్టు పెడుతూ తనకి తాంబూలాన్ని ఇస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న మాలిని ఇదిగో మళ్ళీ ఇది తీసుకో, ఇది నా గిఫ్ట్‌గా అనుకుంటావో లేకపోతే తాంబూలం అనుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పేసి అయితే తన చేతికి తాంబూలాన్ని చీర మొత్తం ఇస్తూ ఉంటుంది. అది చూసిన మల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్క ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వసుంధర కూడా ఏంటి మాలిని నువ్వేం చేస్తున్నావు, తనకెందుకు బొట్టు చీర పెడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే నా చెల్లి మళ్ళీ తల్లి కాబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఏంటి ఇది తల్ల కాబోతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా నిజమే, నా చెల్లి మళ్ళీ ఇప్పుడు తల్లి కాబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు నిజమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును మళ్ళీ నేను డాక్టర్ చెప్పారు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏంటి నేను టాబ్లెట్స్ వేసుకునేదాన్ని కదా, ఎలాగ నేను తల్లిని అయ్యాను అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం చాలా సంతోషించి తనకి తాంబూలాన్ని అయితే ఇస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.